కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల టార్గెట్ గా వారి పాలన సాగుతుందని దీనిని ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొని వైసీపీ నిలబడుతుందని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అనంత వెంకటరామరెడ్డి ఇంటి వద్ద ఒక సందడి వాతావరణం నెలకొంది. అంటే పెద్ద ఎత్తున నాయకులు తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధినేత జగన్మోహన్ రెడ్డి బాధ్యత చెప్పారని, ఖచ్చితంగా తన వంతు పాత్ర పోషిస్తా అన్నారు. పార్టీలో ఉన్న నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యల మీద అజెండాగా తమ పోరాటం ఉంటుందని ఆయన తెలియజేశారు. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులకు పాల్పడుతూ వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలను చాలా చూశామని, వైసీపీ ప్రతిపక్ష పాత్రలో కూడా ధీటుగా స్పందించిందని, ఇకపై తమ పోరాటాలు ప్రజల కోసం ఉంటాయని చెప్పారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పార్టీ అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినందుకు అతనికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. ఏ నమ్మకంతో అయితే నన్ను ప్రత్యేకంగా నియమించాడో దాన్ని తప్పకుండా కూడా నెరవేరుస్తాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ కార్యకర్తలకు కానీ గెలుపోవటంలో అనేది కూడా సహజమే. గెలిచినప్పుడు విర్రవీగేది కాదు, లేకుంటే ఓడిపోయినప్పుడు కానీ అధికారం లేనప్పుడు కూడా లేకుండా కూడా కాదు, అంతా కూడా సమానంగా తీసుకొని కూడా ఒక బాధ్యత ఇది పార్టీ కార్యకర్తల నుంచి మా వరకు కూడా ఒక బాధ్యతగా తీసుకొని తప్పకుండా కూడా పనిచేస్తాం. క్షేత్రస్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవడానికి అన్ని చర్యలు కూడా చేపడతాం. అందరినీ కూడా నాయకుని దగ్గర నుంచి కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని గతంలో ఏదైతే మా ఓటమికి కొన్ని కారణాలు ఉంటాయో అవన్నీ కూడా అందరితో కూడా సమీక్షించుకొని అవన్నీ కూడా సరి చేసుకొని ముందుకు కూడా పార్టీ కూడా ముందుకు కూడా పోతుంది. ఎందుకంటే ఈరోజు కూటమి అనేది కూడా గెలిచినది కూడా 3 మాసాలు కూడా పైపడింది కూడా అయింది. 3 మాసాలు అయింది కూడా. ఈ 3 మాసాల్లో ఏదైతే వాగ్దానాలు చేశారో చంద్రబాబు నాయుడు గారికి ఉండే కూటమి యొక్క ప్రభుత్వం ఏదైతే చేశారో ఒక వాగ్దాన్ని పెన్షన్ ఇచ్చేది తప్ప ఏ వాగ్దానాన్ని కూడా ఇంతవరకు కూడా నెరవేర్చలేదు కూడా. అలాగే ఈ జిల్లా సమస్యల్లో కూడా ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉండే సమస్యలు కూడా కోకొల్లలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేము తీసుకొని కూడా పోతాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అనేది కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో ఒక బాధ్యతతో ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు కానీ ప్రజల యొక్క సమస్యలు కానీ పరిష్కరించే దిశగా కాకుండా ఒక కక్షపూరిత ధోరణిలో కూడా ఈరోజు కూడా ముందుకు కూడా పోతూ ఉంది కూటమి కూడా. వారు కేవలం ప్రజల్ని, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని కూడా లక్ష్యంగా చేసుకొని భయభ్రాంతులుగా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కానీ ముందుకు పోకుండా చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితంగా కూడా ఈరోజు ఈ అనంతపురం జిల్లాతో పాటు కూడా రాష్ట్రమంతా కూడా అదే విధంగా కూడా ముందుకు పోతుంది. అవన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా మేము ఎదుర్కొంటాం. ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రజల యొక్క సమస్యను కూడా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షాన నిలిచే పార్టీ, రైతుల పక్షాన నిలిచే పార్టీ, మధ్యతరగతి కుటుంబాల తరపున నిలిచే పార్టీ కూడా. వారి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి అవసరం వస్తే ఏ పోరాటాలైనా కూడా చేసేసి కూడా మేము అన్నీ కూడా నెరవేర్చడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత కూడా ముందుకు కూడా పోతాం. అందుకోసం త్వరలోనే ప్రతి కార్యకర్తల యొక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసి సంఘటితంగా కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు కూడా పోతాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కక్షపూరిత ధోరణిని కూడా ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఎదుర్కొంటాం. నేను ఒకటే ప్రతి కార్యకర్తకు నాయకుని కూడా మనం చేసేది అందరూ కూడా ఐకమత్యంగా కూడా తీసుకొని ఈ ప్రభుత్వం పైన పోరాడేదే కాదు, మన పైన వచ్చినా కూడా చేస్తే తప్పకుండా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి తగిన బుద్ధి కూడా చెప్తానని చెప్పేసి